ఒక్క ఘటన రాజకీయ నాయకుల తలరాతల్ని మార్చేస్తుంది. ఒక్కోసారి పాలిటిక్స్లో వేసే తప్పటడుగులు తెప్పలు తెస్తాయి. ఆ ప్రభావం పొలిటికల్ కెరియర్పై రిఫ్లెక్ట్ అవుతుంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఓ మాజీ మంత్రి విషయంలో ఇదే జరిగింది. వైసీపీకి రాజీనామా చేసిన ఆ నేత కూటమి పార్టీల్లో చేరడానికి ప్రయత్నించినా చాలా కాలం ఫలితం దక్కలేదు. దీంతో సైలెంట్ అయిన ఆ మాజీ మంత్రి ఇక తనకు రాజకీయ భవిష్యత్తు లేదేమోనని బెంగపడ్డారు. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి మళ్లీ లైమ్ లైట్లోకి రావాలని చూస్తున్నారు. కూటమి పార్టీల్లో చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా? విశాఖ జిల్లాలో రాజకీయాలు చేయాలంటే పార్టీలకే కాదు, నేతలకు అగ్ని పరీక్షే. ఒక్కో నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, పదవి పోయిన తర్వాత మనుగడ కోసం మరో విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఉనికిని కాపాడుకోవడానికి సరైన సమయంలో నిర్ణయం తీసుకుని ముందడుగు వేసే లీడర్స్లే విశాఖ పాలిటిక్స్ మనగలరు. వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ కోవలోకే వస్తారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫ్యాన్ పార్టీని వీడి పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. ఇప్పుడు ఆ సమయం అయిపోయిందేమో, మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వస్తున్నారు. రాజకీయాలకు అలవాటు పడిన నేతలు ఏ పార్టీలో లేకపోతే ఓ పట్టాన ఉండలేరు. వారికి ఉండే వ్యాపార వ్యవహారాలకు అధికార పార్టీ అండదండలు అవసరం. దీంతో అవంతి రీఎంట్రీ ఇవ్వనున్నారన్న చర్చ సాగుతోంది. గోవా గవర్నర్ గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును ఇటీవల సింహాచలంలో కలిసి సన్మానించడాన్ని చూస్తే అవంతి మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారన్న ప్రచారం జరుగుతోంది. అశోక్ కు గవర్నర్ పదవి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పడాన్ని పరిశీలిస్తే అవంతి అడుగులు కూటమి వైపు పడుతున్నాయన్న చర్చ సాగుతోంది. గతంలో కంభంపాటి హరిబాబుకు గవర్నర్ పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇద్దరు ఎంపీలుగా పనిచేసిన అంశాన్ని అవంతి ప్రస్తావించడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. అవంతి కూతురు ప్రియాంక వైసీపీ కార్పొరేటర్, కానీ జీవీఎంసీ మేయర్ గా పనిచేసిన గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాసం పెట్టినప్పుడు కూటమికి మద్దతు ఇచ్చారు. ఇదంతా అవంతి డైరెక్షన్ లోనే జరిగింది. దీంతో అప్పట్లోనే ఈ మాజీ మంత్రి కూటమికి చేరువయ్యే ప్రయత్నంలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు మోడీని పొగట్టం ద్వారా తన అడుగులు కూటమి వైపు అని చెప్పకనే చెప్పారు. అవంతి చూపు తెలుగుదేశం వైపా, లేక జనసేన పైన, లేదంటే జాతీయ పార్టీ కమలం వైపా అన్న చర్చ జరుగుతోంది. కాపు సామాజిక వర్గం కావడంతో జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. బీజేపీలోకి వెళ్తే ఎన్నికల్లో పోటీ చేయటం కష్టం. దీంతో టీడీపీ అన్ని విధాలా బెటర్ అనే భావన అవంతి అనుచరుల్లో ఉంది. అయితే తెలుగుదేశం పార్టీలో చేరితే తన స్థానం ఎక్కడన్నది ఈ మాజీ మంత్రి ఆలోచన. గత ఎన్నికల్లో భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. కానీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్తగా ఏర్పడే స్థానాల్లో ఎక్కడో ఒక చోట అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న అవంతి ఎక్కడా కనిపించలేదు అనే మాటలు ఇకపై వినపడకూడదనే ఉద్దేశంతో పొలిటికల్ రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రత్యక్షంగా బయటకు కనపడకపోయినా ఇప్పటికే టీడీపీ పెద్దలతో టచ్లోకి వెళ్లి లైన్ క్లియర్ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే అవంతి రాకను భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా వ్యతిరేకిస్తారేమోనన్న అనుమానాలు అందరిలో ఉండేవి. కానీ ఇప్పటికే తన స్నేహితుడు రాజకీయ ప్రత్యర్థి గంటాతో ఈ విషయాన్ని చర్చించారని సమాచారం. వీరి మధ్య గతంలో ఉన్న వైరం సమసిపోయిందని అంటారు. వైసీపీని వేయటంతోనే అది పోయిందని, ఇక తనకు ఎలాంటి అడ్డంకులు ఉండవని అవంతి భావిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశంలో పనిచేసినప్పుడు తనతో సన్నిహితంగా ఉన్న అందరితోనూ అవంతి అంతర్గతంగా టచ్ లోకి వెళ్లారని అంటారు. ఇలా బయటకు కనిపించకపోయినా చాప కింద నీరులా పొలిటికల్ రీఎంట్రీకి అడుగులు వేస్తున్నారని అంటారు. అది ఎప్పుడు అంటే సరైన సమయం వచ్చినప్పుడు చెప్తానని అంటున్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. అవంతి ఏ పార్టీలో చేరతారో చూడాలి.